అంటారా కాంగ్రెస్? కాళేశ్వరం కమిషన్ అని కాలయాపన చేసింది. కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ రెండు పిల్లలైనా ఎందుకు కృంగినాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్టే కదా, ఎందుకు కృంగినాయి మరి? ఆంజనేయులు పనితనం చక్కలేదంటారా? మరి ఎవరు పనితనం చక్కలేదు అక్కడ? మరి కుంగిన వాటిని కొట్టుకపోయింది అనేసి జనాలకి తీసుకొని పోయింది. అక్కడ ఆ రోజు రాత్రి ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఈ హైడ్రా రావడం వల్ల ఏమైందంటే ఏ సర్వే నంబర్లో ఇల్లులు ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, చెరువుల దగ్గర ఉంటున్నాయి, ఎఫ్ఐఆర్లు ఉంటున్నాయి, లేవని చెక్ చేసుకుంటున్నాను. హైడ్రా తోటి లాభపడుతున్నది బడా బడా బాబులు, నష్టపోతున్నది పేద మధ్య తరగతి కుటుంబం. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు ఏమన్నా కూలిందా? నా పెద్ద పెద్ద నాయకుల బడా బాబుల ఫామ్ హౌస్ ఏమన్నా కూలిపోయినాయి? అవన్నీ ఎందుకు మీరు గ్రహిస్తలేదు? వర్డ్ వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వాళ్ళు చెప్పాలి. కాంగ్రెస్ మాజీ మంత్రి అయ్యండి అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? తక్కువ మాట్లాడిండ్రు అంక అన్న ఎక్కువ మాట్లాడారు. అట్లా ఎట్లుంటారు? అంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు మంచి తెలంగాణోడి భుజం మీద ఆంధ్రోని కత్తి పెట్టి అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవ్వరు చేతులు కట్టుకోలేరు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి గొడుగు. సో ఈరోజు మనతో ఒక 5 బ్రాండ్ అయితే ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు నాయకులు, ఎట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కదా. సో వాటన్నిటిని ప్రశ్నిస్తూ ఆల్రెడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సో అసలు ఎట్లా ముందు అడుగు ఇంకా వేయబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు అనేది కూడా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ 5 బ్రాండ్ పవన్ గౌడ్ గారు. నమస్కారం. నమస్తేరా, ఎట్లున్నారు? ఓకే, ఫైన్ రా. అంటే కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం తెలంగాణలో అసలు తెలంగాణ ప్రజల సమస్యలు కాకుండా ఇంకేవో జరుగుతున్నాయి తెలంగాణలో. అది మీరు అబ్జర్వ్ చేసిండ్రా? మీరంతా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అది తెలంగాణ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చింది తెలంగాణ ప్రజలకు. ఈ 420 హామీలను 6 గ్యారంటీలను మరిపించడానికి, తుంగలో తొక్కడానికి జనాలకి ఇచ్చే తెలివి లేక ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో లేనిపోని విష సంస్కృతిని తెలంగాణలో విషం నింపుతున్నారు తెలంగాణ ప్రజలకు. ఎలాంటి విషయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్లని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది కూలిపోయింది అనేసి ఆ విషయం మీదనే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పిల్లర్లు క్రాక్ ఇస్తే అవి రిపేర్ చేయాల్సింది పోయి వాటిని విచారణ పేరుతోటి, కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తూ వచ్చే నీళ్లను కూడా కిందికి పోతున్నాయి. నీళ్లు ఎత్తిపోసే తెలివి లేక, పిల్లర్లను రిపేర్ చేసే తెలివి లేక కేసీఆర్ గారి మీద అక్కసుతోటి ఆయనను విచారణకు పిలుస్తున్నారు. తెలంగాణ ప్రజల ముందట కేసీఆర్ గారిని దోషిగా చూపిద్దామనేసి చేస్తున్నారు. అది సాధ్యం కాలేదు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ 2 పిల్లలైనా ఎందుకు కృంగినాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కరెక్టే కదా, ఎందుకు కృంగినాయి మరి? అంత మంచి అంటే కరెక్ట్గా మరి ఇంజనీర్ పనితనం చక్కలేదంటారా? మరి ఎవరు పనితనం చక్కలేదు అక్కడ? మరి ఇప్పుడు దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కుంగుతున్నాయి, కూలుతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. అవి వీళ్ళు ఇక్కడ కుంగిన వాటిని కొట్టుకుపోయింది అనేసి జనాలకి తీసుకొని పోయినరు. ఎందుకు కుంగినాయి అంటే 20 సంవత్సరాలల్లా ఎన్నడూ రాని వరద వచ్చింది కాబట్టి కుంగింది కావచ్చు. ఇంకొకటి మాకు డౌట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఆ రోజు రాత్రి ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఎలక్షన్లకు ముందే అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి కొంచెం అంతుపట్టలేకుంటున్నది. అది కూడా విచారణ జరగాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల కుంగింది. ఇప్పుడు ఇంటి దగ్గర ఏదన్నా పిల్లర్కు క్రాక్ వస్తే సిమెంట్ పెట్టి మనం పూడ్చుకుంటామో ఏదో పని చేస్తాం, ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఒకటి చేస్తాం. కుంగిన దాన్ని కొట్టుకుపోయింది, కూలిపోయింది, వంగిపోయింది, అసలు మేడిగడ్డ పనికే రాదు, కాళేశ్వరం పనికే రాదు, 94,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు. నిరూపించలేకపోయినరు. మేడిగడ్డ ఒకటే కాదు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్లు, కెనాల్స్, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళని ఎత్తిపోస్తారు, ఎన్ని నీటి సామర్థ్యం, ఎన్ని టీఎంసీ నీటిల సామర్థ్యం అనేది కూడా ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. ఆ బ్యారేజ్ల సంగతి తెలియదు, ఆ పంప్ హౌజ్ల సంగతి తెలియదు. కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి కూడా నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు. ఆ ఎత్తిపోసే తెలివి లేక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 18 నెలలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. రైతు భరోసాకు పంగనామాలు పెట్టిండ్రు.
కేసీఆర్ గారు రైతు బంధిస్తాండు, మేము అంతకంటే బిచ్చమేస్తాండు, 10,000 వేస్తాండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 ఇస్తాము, 3 పంటలకు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ 2 పంటల రైతు భరోసాను రైతు బంధును ఎగ్గొట్టిండ్రు. ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయనే నెపంతో మొన్న ఏదో రైతు బంధో రైతు భరోసానో వేసే ప్రయత్నం చేసిండు. అది రైతు భరోసా కాదు, రైతు బందే. అంటే 15,000 ఇస్తే రైతు భరోసా అవుతుంది, 1,000 పెంచిస్తే అది రైతు బంధు కిందికే వస్తుంది. కేసీఆర్ గారు ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 పెంచుకుంటా పోదాము అని చెప్పిండ్రు. అదే రైతు బంధును కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఆ ఖజానాల కాంగ్రెస్ ఇప్పుడు మన తెలంగాణ ఖజానాల డబ్బులు లేవు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నారు కదా. ప్రజలు అది అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పేసి ఆయన తక్కువ చేస్తున్నారు. అది అర్థం చేసుకోవచ్చు కదా, అట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఖజానాల పైసలు లేవనే విషయం తెలియదా? నువ్వు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఖజానాల పైసలు లేవు అని తెలియదా? ఖజానా పైసలు ఎందుకు లేవు? పని చేత కానోడికి 10 రూపాయలు చేత పెట్టినా కూడా ఆ 10 రూపాయలు 5 నిమిషాలలో ఖతం చేస్తాడు. పనిమంతుడికి 10 రూపాయలు ఇచ్చినాం అనుకోండి, ఆ 10 రూపాయలను 5 నిమిషాలలో 20 రూపాయలు చేస్తాడు, 30 రూపాయలు చేస్తాడు. కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అని మొత్తుకుంటున్నారు కదా ఎదవ సన్నాసులు, సవటలు, దద్దమ్మలు. కేసీఆర్ గారు అప్పులు చేసిండో ఏం చేసిండో కానీ సకాలంలో రైతులకు రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో నీళ్ళు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు ఆపలేదు. సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదు. కేసీఆర్ కిట్ వచ్చింది, న్యూట్రిషన్ కిట్ వచ్చింది, దళిత బంద్ వచ్చింది, బీసీ బంద్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇవన్నీ పథకాలు ఎక్కడ పోయినాయి? ఏమైపోతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సంవత్సరంన్నరలో మీరు ఏం చేయాలి అంటారా? కాంగ్రెస్ ఏం చేసింది? సంవత్సరంన్నరలో కాళేశ్వరం కమిషన్ అని కాలయాపన చేసింది. ఇంకొకటి కొత్తగా ఏంటంటే మన ఈ ఫార్ములా రేసు అనేసి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కాళేశ్వరంలో హరీష్ అన్న గారిని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇందులో జరిగినాయి కదా. ఇప్పుడు ఎక్కడ జరిగినాయి? నిరూపించిండ్రా? ఈ ఫార్ములాలో 50 కోట్ల వరకు అవినీతి జరిగిందని నిరూపించిండ్రా? నిరూపించిండ్రా? విచారణ జరుగుతుంది కదా. విచారణ జరుగుతుంది, నిరూపించిండ్రా? నిరాధారమైన ఆరోపణలు చెయ్యొద్దు ఎవరి మీదనైనా. ఒక అంటే డ్యామేజ్ చేద్దామని ఆయన ఏంటంటే జరగలే అంటారా? మరి జరగలేదు కదా. నిరూపించే దమ్ము ధైర్యం వాళ్ళకుందా? పిలుస్తున్నారు, ఏదో చేస్తున్నారు. బ్యాంకుల 50 కోట్లు ఈ ఫార్ములా రేస్ కోసం కంపెనీకి 50 కోట్లు కట్టిండ్రు. ఫార్ములా ప్రభుత్వం నుంచి 50 కోట్లు కట్టిండ్రు. ఆ 50 కోట్లు బ్యాంకులోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకురాలేడు. ఈ ఫార్ములా రేస్ను కంటిన్యూ చేయలేడు. అంటే పెట్టనోళ్ళది తప్ప, లేకపోతే తీసుకురావడానికి కృషి చేసినోళ్ళది. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన తెలంగాణ, మన హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని ప్రయత్నాలు చేసినోళ్ళది తప్ప. ఎవరిది తప్పు చెప్పండి? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలో చేస్తే ఈ ఫార్ములా రేసు నిర్వహించని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఈ ఫార్ములా రేసు నిర్వహించకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేసిన రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేయాలి. ఎవరిని అరెస్ట్ చేస్తారు? చాలా వరకు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్క మంచి పని చెప్పండి సిరి గారు, ఒక్క మంచి పని చెప్పండి. నేను చెప్తాను. రేవంత్ రెడ్డి చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఏదైతే ఉందో ఇప్పుడు అది ప్రజలకి మంచి అవగాహన తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు ఎక్కడ ఇల్లులు కట్టాలి, ఎక్కడెక్కడ ప్లేసెస్ చూసుకోవాలి. ఇంతకుముందు అయితే చెరువుల వరకు కూడా లోపలికి వెళ్ళినాయి. ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల ఏమైందంటే మంచిగా చేపించుకుంటున్నారు. ఏ సర్వే నంబర్లో ఇల్లులు ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, చెరువులకు దగ్గర ఉంటున్నాయా, ఎఫ్టీఐలు ఉంటున్నాయా లేవని చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. హైడ్రా తోటి లాభపడుతున్నది ఎవరు, నష్టపోతున్నది ఎవరు? హైడ్రా తోటి లాభపడుతున్నది బడా బడా బాబులు, నష్టపోతున్నది పేద మధ్య తరగతి కుటుంబాలు. ఎట్లా అంటారు? హైడ్రా తోటి ఇప్పుడు దుర్గం చెరువులో ఉన్న రేవంత్ రెడ్డోళ్ళ అన్న ఇల్లు ఏమన్నా కూలిందా? హైడ్రా తోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల బడా బాబుల ఫామ్ హౌస్లు ఏమన్నా కూలిపోయినాయా? ఎవరి కూలిపోయినాయి? కాంగ్రెస్ వాళ్ళే కూలిపోయినాయా? బీఆర్ఎస్ వాళ్ళే కూలిపోయినాయా? టీడీపీ వాళ్ళే కూల్చేసిండ్రా? అది బీజేపీ వాళ్ళే కూల్చేసిండ్రా? ఎవరి కూల్చేస్తున్నారు? పొద్దున్న లేస్తే ఛాయలు అమ్ముకునేటోళ్ళే, టీ కొట్టులను రోజు వాళ్ళు జీతాలు తినక బిడ్డల పెండ్లిల కోసం అక్కడ ఇక్కడ అప్పులు చేసి సప్పులు చేసి ఒక ఫ్లాట్ ఉంటేనో ఒక ఇల్లు ఉంటేనో బిడ్డల పెండ్లిలు అయితే అనేసి ఇల్లు కట్టుకున్నోళ్ళే పేద మధ్యతరగతులే కదా హైడ్రా తోటి కూల్చేసినాయి. ఏ బడాబాబులే అన్న కూల్చేసిండ్రా? హైడ్రా తోటి ఎవరికి లాభం జరుగుతుంది? హైడ్రా మంచిది కాదు అని మేము చెప్తలేము. హైడ్రా అందరికి సమానంగా ఉండాలి అని చెప్తున్నాం.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చేసిండు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూలితే ఏమన్నా ఇంటి ముందటికి వచ్చి రోడ్డు మీద పడ్డా ఇంకో కన్వెన్షన్లకు పోతాడు. అదే లచ్చమ్మదో నాగమ్మదో ఎల్లమ్మదో పుల్లమ్మదో కూలిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? రోడ్ల మీద పడతారు. నిన్న చూసినావా, నిన్నటికి నిన్న ఏం జరుగుతుంది? హైడ్రా తోటి ఇల్లు కూల్చే స్టే ఆర్డర్ ఉన్న దగ్గరికి పోయి కూడా ఇళ్ళలు కూల్చే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఆడబిడ్డలే కాదు, తెలంగాణకు బతికొచ్చిన ఆడబిడ్డలు కూడా ఎంత ఏడుస్తున్నారు. ఇది ఎవరి పాపం? ఎవరి వల్ల తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది? ఇది ఎవరి పాపం? ఎవరి శాపం? ఏం జరుగుతుంది? హైడ్రా ఎవరి కోసం? పేదల కోసమా? నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చేస్తే వచ్చి ఇట్లా పడినాడా? ఆయనకు ఎన్ కన్వెన్షన్ కాకపోతే ఇంకో కన్వెన్షన్ ఉంటుంది, ఇంకో ఫామ్ హౌస్ ఉంటుంది, ఇంకో 10 ఇళ్ళు ఉంటాయి. ఇట్లాంటి పేదవాళ్ళే కూల్స్తే ఎక్కడికి పోతారు? చంపేయండ్రి అని బుల్డోజర్ల కింద పడుకొని కూర్చుంటున్నారు. ఎవరి వల్ల, ఎవరి శాపం వల్ల ఇదంతా జరుగుతుంది? ఒక ఇల్లు అమ్మాలన్నా కూడా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఆలోచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దెబ్బతింటున్నది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. హైడ్రా వల్ల బడా బాబుల కమిషన్ల కోసము వాళ్ళ జేబులు నింపుకోవడానికి హైడ్రాని తీసుకొచ్చిండ్రు తప్ప ఏ పేదోడికి, ఏ మధ్య తరగతోడికి కూడా హైడ్రా న్యాయం చేసింది లేదు. అంటే అట్లనే అంటే ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఒక అవగాహన అయితే వచ్చింది కదా, భయం అయితే వచ్చింది కదా, ఎక్కడ ఇల్లు చూసుకోవాలి మొత్తంగా అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇట్లా నువ్వు అంటే ఇప్పుడు ఒక అవగాహన కల్పించాలంటే, ఒకటి ఏదన్నా చెయ్యాలంటే ఇల్లులు కూల్చి అవగాహన చేస్తావా? వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టవా? సాటర్డేలు చూస్తారు, సండేలు చూస్తారు, కోర్టు హాలిడేలు ఉన్న రోజు చూసి పేదల మధ్యతరగతి బతుకుల ఇళ్లను కూలుస్తారా ఏంటి? ఎవరికి ఏం చేస్తున్నావు? మేము ఇట్లా ఇల్లు కూల్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఏవైతే. సరే, మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళతోటి, హైడ్రా బాధితుల దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు బంజారా హిల్సో, జూబ్లీ హిల్సో, ఇంకొక దగ్గరనో ఏదో వాడలో ఉండేటోళ్ళని తీసుకుపోయి అవుట్స్కట్స్ లేస్తే వాళ్ళు రేపు ఛాయలు అమ్ముకునేటోళ్ళే ఉంటారు, టిఫిన్స్ అమ్ముకునేటోళ్ళే ఉంటారు, లేకపోతే కంపెనీలలో వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీల జాబ్ చేసేటోళ్ళే ఉంటారు. వాళ్ళని ఎక్కడో అవుట్స్కట్స్లు ఇస్తే వాళ్ళకి లాభం జరుగుతుందా? నష్టమే కదా. ప్రత్యామ్నాయం ఆలోచించాలి కదా. నువ్వు నీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా. హైడ్రా తోటి నీ తమ్ముడు, నీ అన్నల ఇండ్లను కూల్చి, నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ పెద్ద బడాబాబుల ఇండ్లను కూర్చి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇండ్లను కూడా కూల్చు. హైడ్రా దాంట్లో ఉంటే కాంగ్రెస్ అని చూడకు, బీఆర్ఎస్ అని చూడకు, బీజేపీ అని చూడకు. అంటే నువ్వు పార్టీలకు అతీతంగా చెయ్యి. పెద్దోళ్ళకు ఒక లెక్క, పేదోళ్ళకు ఒక లెక్క అని చెప్తే ఎవరి వల్ల ఎవరు నష్టపోతారంటారా? అట్లనే చేస్తున్నారు కదా. మీకు తెలియదా? మీరు అంటే ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, మీకు తెలుసు రోజు ఏం జరుగుతుందా అనేది. అట్లనే చూసుకుంటే ఇప్పుడు హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన లాభం ఏం లేదు, నష్టమే జరుగుతుంది. హైడ్రా వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. హైదరాబాద్ ఇమేజ్ అంటే ఏదైతే హైదరాబాద్ కి ఇమేజ్ ఉందో ఇమేజ్ పోయిందంటారు మీరు? పోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల మొత్తం ప్రపంచ అవి తుగ్లక్ నిర్ణయాలు, హిట్లర్ నిర్ణయాలు తప్ప ఇంకో నిర్ణయాలు లేవు. ఏం చేసుకోవాలి? నీకు ప్రభుత్వం అంటే ఒక పాలన అంటే కేసీఆర్ గారిని వద్దనుకొని నీకు ప్రజలు నీ చేతికి అధికారాన్ని కట్టబెట్టారు. కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలించి చూపెట్టి నీ మార్కును చూపించుకోవాలి. గూగుల్లా అంటే ఎవర్రా డర్టీయెస్ట్ తెలంగాణ సీఎం అని కొడితే రేపు రాబోయే రోజులల్లా రేవంత్ రెడ్డి అని వస్తుంది. అది రాసి పెట్టుకోండి. 18 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పులను చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రంకి కానీ చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను తుంగలోకి దొక్కిండు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు అయితే దావోస్ నుంచెల్లే కావచ్చు, లేకపోతే మిస్ వరల్డ్ కంటెస్ట్లు పెట్టే కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటి ద్వారా నిధులు తీసుకొస్తా అని చెప్తున్నారు కదా. అవన్నీ ఎందుకు మీరు గ్రహిస్తలేరు? ఎందుకు చూస్తున్నారు? ఈ ఫార్ములా నిర్వహించడం వల్ల 750 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. మిస్ వరల్డ్ వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిండ్రో ఒక్కసారి వాళ్ళు చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నాం మేము సూటి ప్రశ్న. మిస్ వరల్డ్లో ₹1,00,000 పెట్టి ఒక ప్లేటు భోజనానికి పెట్టిండ్రు కదా. మిస్ వరల్డ్ అని చెప్తున్నారు. 1,00,000 పెట్టి ఒక ప్లేటు భోజనం ఖర్చు చేసిండ్రు. మరి ఇప్పుడు నిన్న ఏది సిగారా ఫార్మాస్యూటికల్ కంపెనీ దగ్గర, పాషా మైలారంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ దగ్గర మీరు ఏం చేసిండ్రు, ఎట్లా అంటే ప్రజలకు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒకసారి మీరు చూడాలి.
₹1,00,000 పెట్టి మిస్ వరల్డ్ దాంట్లో మీకు పోటీలకు వచ్చిన వాళ్ళకు ఖర్చు చేస్తారు ప్లేటు భోజనానికి. పాష మైలారంలా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి బతుకుతారు. మన రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. ఎంతమంది చనిపోయినరో తెలియదు, ఎంతమంది లోపలికి పనికి పోయినరో తెలియదు. కలెక్టర్ గారిని హరీష్ రావు గారు పోతే మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి అనే మాటలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎవ్రీ మంత్ చెకింగ్స్ జరుగుతుండే అక్కడ. ఇప్పుడు ఏ చెకింగ్స్ జరగలేదు, ఏది జరగలేదు. ఇది మూడో సంఘటన. ఇంకొకటి హుక్నూరో దగ్గర 5గురు చనిపోయినరు. నిన్నటికి నిన్న ఇక్కడ 40 మందికి ఎక్కువనే చనిపోయినరు. SLBC ఘటన జరిగి ఎన్ని నెలలు అవుతుంది? ఎంతమంది చనిపోయినరు? ఇప్పటి వరకు శవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఎవరన్నా చేసిండ్రా? ఇవన్నీ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక దుర్మార్గుడు రాజ్యమేలుతున్నాడు. ఈ దుర్మార్గపు పాలనలా చెయ్యడానికి అసలు చేసేది ఏం లేక ఇవన్నీ జరుగుతున్నాయి. అవగాహన రాహిత్యం వల్ల, ఆలోచన లేనితనం వల్ల ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం. అంటే అవగాహన లేదంటారా? అవగాహన లేదు. ఆయన ఒక మంత్రిగా పనిచేయలేదు, ఒక పెద్ద పదవిలో ఎక్కడ పనిచేయలేదు. ఆయనకు అవగాహన లేదు. కొడంగల్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే అయిండ్రు, మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ నుంచి వెళ్ళి. మరి ఆయనకు అవగాహన లేదని మీరు ఎట్లా అంటారు? అవగాహన ఉన్నోడైతే గిట్లా పాలిస్తాడా తెలంగాణ రాష్ట్రాన్ని? అవగాహన రాహిత్యుడు కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు మీరే ఏదన్నా ఊరు డిసైడ్ చేసుకోండి, మీరే నన్ను తీసుకెళ్ళండి, నేను ఒక ముచ్చట అడుగుతా తెలంగాణ ప్రజలను, ఆ ముచ్చట తీసుకొచ్చి మీ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే నేను మన ఎన్టీఆర్ మార్క్ దగ్గర చూసుకుంటే నిన్న చేనేత వాళ్ళ గురించి చేయూత అని చెప్పేసి ప్రోగ్రామ్ చేసి ఇంతకుముందు చేనేత వాళ్లకు చేయూత కాదండి, చేనేత వాళ్లకు చేయూత కాదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పాలనలో రామన్న కృషితోటి ఏ విధంగా సిరిసిల్లాను మార్చిండు. కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లాగా ఉండే, ఆ ఉరిసిల్లను ఒక విజన్ ఉన్న నాయకుడు రామన్న లాంటి నాయకుడు పాలించి సిరుల సిల్లా చేసిండు సిరిసిల్లాను. ఇప్పుడు మళ్ళీ అదే విజన్ లేని నాయకుడు రేవంత్ రెడ్డి పాలనలా ఏం జరుగుతుంది? అక్కడ రోజుకొక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఆకలి చావులకు గురవుతున్నారు. వాళ్ళకు వచ్చే వాళ్ళకి ఇచ్చేటి సబ్సిడీలు ఇస్తలేరు, వాళ్ళకు వచ్చే బతుకమ్మ చీరలు కానీ ఎవి కానీ వాళ్ళకి ఇస్తలేరు. అందుకే అక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మొన్న కూడా చూసుకున్నట్టయితే సెక్రటరీ దగ్గర 2000 మంది రైతులతోని రైతు భరోసా పడిందని చెప్పేసి పెద్ద మీటింగ్ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడింది కదా. 7 సార్ల రైతు బంధు పథకం వేసిండు కేసీఆర్ గారు. ఎవరికి కూడా టింగ్ అనేసి రైతు బంధు పథకం రైతుల కుటుంబ సభ్యులతోటే పెద్ద సంబరాలు చేసుకునేటోళ్ళు. ఏదో అరా కొర ఏదో అడుగుతే ఇచ్చి ఇప్పుడు నేను పెద్ద హోర్డింగ్లు వేసుకుంటా, పెద్ద సంబరాలు చేసుకుంటా అంటే నమ్మడానికి ఎవరు లేడు. ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే డ్రామాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఓన్లీ ఎలక్షన్స్ వరకేనా లేకపోతే ఇంకా ఎలక్షన్ల వరకే? ఆ ఎలక్షన్ల వరకు కూడా ఇప్పటికీ రైతు రుణం మాఫీ అనేది 100% జరగలేదు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో అది రైతు భరోసా కాదు, రైతు బంధునే. ఆ రైతు బంధు పైసలు ఆల్రెడీ మాకు 2 పంటలు కాదు 3 పంటలకు ఎగ్గొట్టిండు. ఒక పంటకు అరా కొర వేసిండు. రైతులందరి అకౌంట్లల్లో ఇంకా బాకీ పడ్డాడు. ఎకరానికి ఎన్ని బాకీ పడ్డాడో రేవంత్ రెడ్డికి తెలుసు. అవన్నీ వేసిన తర్వాతనే నువ్వు రైతు బంధు వేసినామని మేము అనుకుంటాం, సంబరాలు చేసుకుంటాం. అని అట్లనే చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇల్లు గురించి, ఇంద్రమ్మ ఇల్లు కూడా 20 లక్షలు కడతామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు తల తాకట్టు పెట్టైనా సరే మేము చెప్పింది చేస్తామని చెప్పేసి అన్నారు. అంత ఈజీగా అట్లాంటి మాటలు చెప్పారు కదా. ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళ తలలు తాకట్టు పెట్టుడు కాదు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే శాంక్షన్ చేసిండ్రో, ఎవరికైతే వచ్చినాయో పాపం వాళ్ళ తలలు తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఊర్లలో. ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీరు ఒకసారి ఊర్లోకి రండి చెప్తారు. ఇప్పుడే నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక ఆమె దగ్గరికి వెళ్ళిన, వాళ్ళు బేస్మెంట్ లెవెల్ ఉన్నప్పుడే ఒక డబ్బులు వాళ్ళకు ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళకి పడాలి. ఇప్పటి వరకు వాళ్ళలేదు. వాళ్ళు ఇచ్చే 5 లక్షలతోటి అయ్యేది లేదు, పోయేది లేదు. ఒక్కొక్కటి 16-17 లక్షల దాటిపోతుంది.
వీళ్ళు ఇచ్చే 5 లక్షలు ఏదో మేము 5 లక్షలు ఇస్తాం అని చెప్తున్నారు. బేస్మెంట్ వరకు ఒక అమౌంట్ వేస్తా అని చెప్పారు, ఇంతవరకు ఇచ్చింది లేదు. వేచి చూస్తున్నారు ప్రజలందరూ. అండ్ అట్లనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ అది ఒక నిమిషం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో మాట్లాడినారు. ఒక ప్రెస్ మీట్లో అట్లా కదా, అసెంబ్లీలో మాట్లాడినారు. అది ఎంత పెద్ద చర్చకు దారితీసిందో మనం చూస్తున్నాం. మొన్న ఏదైతే ఒక మీడియా ఛానల్ మీద దాడికి పాల్పడినరు, అది కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి. మీకు కరెక్ట్ అంటే, మీకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, మా ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉంటారు. ఇవి తమ్మునేల్స్ ఒక మీడియా ఛానల్. మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి నిరసన తెలిపిండ్రు, దాడి జరగలేదు. అది దాడి జరగలేదు. అది దాడి అంటే వేరే లెవెల్ ఉంటుంది, అది వేరే ముచ్చట. బీఆర్ఎస్ వాళ్ళు గనక దాడే చేయాలనుకుంటే ఆ ఛానల్ దుమ్ము అయిపోయేటోళ్ళు. అక్కడున్న ఎవరైతే తమ్మునేల్స్ పెట్టి, ఎవరైతే వంశం అనే ఏంటిదో టాల్కమ్ పౌడర్ అని అంటారు, ఇవాళ రేపు ఏదో విగ్గు పెట్టుకున్నాడట అది ఇదని అని అంటున్నారు. ఆ విగ్గు ఊడవికి ఆయన టాల్కమ్ పౌడర్ అని సంగతి చెప్పేటోళ్ళు. అసలు అట్లా జరిగేది కాదు. ఒక 500 మహిళలు పోయి రేపు ఏదన్నా ఇంకా ఇట్లాంటి తమ్మునేల్స్ పెడితే మీ ఛానల్ ఇట్లాంటి తమ్మునేల్స్ పెడతారా? నిరాధారమైన ఆరోపణలు కదా ఇవి. రాత్రికి రాకపోతే ఏంది ఇవి ఎవడన్నా పెడతాడా? మౌనం అంగీకారం సిగ్గుందా? మౌనం అంగీకారం అంటే ఇది నిరాధారమైన ఆరోపణల మీద మేము స్పందించకపోతే మా మౌనాన్ని చేతగానితనం అనుకుంటా మమ్మల్ని రోజుకొక విధంగా పరువు నష్టం దావా కాదు, రోజుకొక కేసు ఇస్తున్నాం. సిసిఎస్కి పోయి ఒక్కరు కూడా కేసు తీసుకుంటలేరు, ఫైల్ చేస్తలేరు. ముందు రోజు కూడా మా దగ్గర వివిధ ఛానళ్ళ తెలంగాణ స్క్రైబో, తెలుగు స్క్రైబో ఏదో నడిపిస్తున్నారు. దాంట్లో విపరీతంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎవరు చనిపోతే వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అంటగట్టి, బీఆర్ఎస్ పార్టీ వల్లనే, పలానా నాయకుల వల్లనే ఇబ్బందులు పెట్టడం వల్లనే చనిపోయిండ్రు అనేసి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇప్పుడు ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ, నిజం ఉంటుందా అండి? నిజం ఉంటుందా? అసలు అట్లాంటివి ఎట్లా చేస్తున్నారు కదా. రోజుకొక కేసు పెడుతున్నాము సిసిఎస్లా. మేము ఆ రోజు కూడా మహా న్యూస్ మీద కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే మేము నిరసనకు వెళ్ళినాము. అంటే మా పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్వి వాళ్ళు నిరసనకు వెళ్ళిండ్రు, నిరసన చేసిండ్రు గంతే. అక్కడ అది ట్రయల్ మాత్రమే. అంటే ఇప్పుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసి అంటే వార్నింగ్ ఇచ్చినట్టే ఉన్నది, మంచిగా ఉండదు. తెలంగాణ స్లాంగ్ అట్లనే ఉంటది. మాది తెలంగాణ నేను కాదంటే లేను. ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్ళని ఎట్లా నువ్వు అది చేస్తావు, మంచిగా ఉండదు అని చెప్పేసి, అంటే ఒక మాజీ మంత్రి అయ్యండి అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? అసలు తక్కువ మాట్లాడిండ్రు అంక అన్న, ఎక్కువ మాట్లాడాలి. అసలు అట్లా ఎట్లుంటారు? అంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు అంతే. అది అంతే, టిట్ ఫర్ టాక్ అంతే. ఇంకా అది దాన్ని మీరు కప్పిపుచ్చుకోవట్లేదు, మేము సమర్థించుకుంటున్నాము. మా అన్న మాట్లాడిన మాటలు సమర్థించుకుంటున్నాము, మా బీఆర్ఎస్ వాళ్ళు చేసినది కూడా మేము సమర్థించుకుంటున్నాం. బాగా చేసిండ్రు. మా అన్న కూడా, జగదీశ్వర్ అన్న కూడా చాలా బాగా మాట్లాడిండ్రు. అంటే ఇప్పుడు అర్థం చేసుకునేటోళ్ళు అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే రోజులల్లా తెలంగాణోడి భుజం మీద ఆంధ్రోని కత్తి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తాం అని అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవ్వరు చేతులు కట్టుకోలేరు. ప్రతి ఒక్క ఆడపిల్లైనా మొగోళ్ళైనా, ఆడపిల్ల అయితే రాణి రుద్రమ్మై కొట్లాడుతుంది. రాబోయే రోజులల్లా పిచ్చిగా తమ్మునేల్స్ పెట్టి కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ అన్న గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు పేల్తే, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఇంట్లోకి వచ్చి దంచుతాం. ఇదే మాట అన్నందుకు మిమ్మల్ని ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తాను. మరి దానికి మీ సమాధానం అంటే? ట్రోలింగ్స్ అనేటివి కామను. అవి ఏంటంటే వాళ్ళకు మేము ఏదైతే ప్రశ్నిస్తామో ఆ ప్రశ్నలకు తట్టుకోలేక, వాటికి సమాధానాలు లేక ట్రోల్స్ చేస్తారు. దానికి నేను సమాధానం చెప్పే అవసరం కూడా లేదు. నేను నా పార్టీని కన్నతల్లిలాగా భావిస్తున్నా, ఉన్న నాయకుడిని కన్నతండ్రిలాగా భావిస్తున్నా. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని బాపు కేసీఆర్ గారిని పిలుచుకుంటా. నేను రామన్న మా అన్న, హరీష్ అన్న మా అన్న. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి, వాళ్ళ పదవులను త్యజించి ఎన్నిసార్లు రాజీనామాలు చేసిండ్రో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు లేకపోతే రాకపోవు, ఇట్లా ఉండకపోవు, ఇట్లా కాకపోతుండే. ఆ తెచ్చిన తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని కొంపలో కుంపటి అనేసి తంబులైన్స్ పెట్టి ఇట్లాంటివి పెడితే రేపు ఇంకా ప్రతి ఒక్క ఛానల్కి చెప్తున్నాం,
ఇంకో 4-5 ఛానళ్ళు కూడా ఉన్నాయి. రోజు రోజు అవి పెట్టుకోకపోతే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారి మీద అవాకులు చెవాకులు పేలకపోతే వాళ్ళకు రోజు పొద్దు గడవదన్నట్టుగా, వాళ్ళ టీఆర్పీ రేటు పెరగదన్నట్టుగా ఏవో అవాకులు చెవాకులు వేలుతున్నారు. ఇప్పటికైనా మర్యాదగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలకు ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటి మీద చర్చలు పెట్టుకోండి. అనవసరమైన చర్చలు పెట్టి అనవసరమైన అప్రదిష్ట పాలు చేసే తమ్మునేల్స్ పెడితే ఎవరు ఊడుకోవడానికి రెడీగా లేదు. రైట్. ఇప్పుడు మీరు మాట్లాడినట్టే ఆంధ్ర నాయకుల గురించి మాట్లాడింది కాబట్టి తెలంగాణ వచ్చి మనకి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయ్యి ఈ 11 అంటే ఇంతకుముందు చూస్తే 2 దఫాలు చూస్తే కేసీఆర్ గారు పరిపాలించారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? తేడా తెలుస్తుందా? చాలా తేడా తెలుస్తుంది. చాలా తేడా ఏ తెలుస్తుంది. రకంగా అనిపిస్తుంది? తెలంగాణ బిడ్డ పాలిస్తే తెలంగాణోడి కడుపు చూస్తాడు. తెలంగాణ మీద సోయిలోనోడు పాలిస్తే తెలంగాణను అధ్వానం చేసి అధోగతి పట్టించి ఢిల్లీ ఓని కడుపు చూస్తాడు అనేది తెలుస్తుంది. ఢిల్లీ ఓని కడుపు చూస్తుంటే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఏం చేసిండు? మంచి చూస్తున్నాడు కదా, 2 లక్షల కోట్ల ఫోర్త్ స్టేట్ అని చెప్పేసి ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఫోర్త్ సిటీ ఎవరి కోసం? ఫోర్త్ సిటీ ఎవరి కోసం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకోవడం కోసం ఫోర్త్ సిటీ. ప్రజల కోసం. ఇక్కడ మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండు బాపు కేసీఆర్ గారు. ఈ అద్వాన ఈ దివారాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎక్విప్మెంట్స్ లేక, సరిగ్గా లేక, వసతులు లేక ఆ మెడికల్ కాలేజీలను క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల వస్తుంది? ఎవరి అవగాహన రాహిత్యం వల్ల, ఎవరి పాలనా లోపం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. గురుకులాలు శవాల పేటికల్లాగా అవుతున్నాయి. దేశానికి రోల్ మోడల్గా ఉన్న గురుకులాలల్లా ఎవరన్నా విద్యార్థులు మాకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు కావాలనేసి మంత్రుల, ఎమ్మెల్యేల లెటర్ల మీద తీసుకుపోయి మరి సీట్లు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవరు కూడా గురుకులాలలో చదువుకోవడానికి సంకోచిస్తున్నారు. ఆ అధ్వాన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? పురుగులన్నం ఎవరు పెట్టిండ్రు? ఎంతమంది గురుకుల విద్యార్థుల చావులకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. ఎప్పుడు స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోలేదా? ఇంతకు ముందు గురుకుల పాఠశాలల్లో ఆత్మహత్యలు చేసుకోలేదా? కాదు. ఇంత ఘోరంగా అయితే ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు, ఇంతమంది చనిపోలేదు. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి గారు వైఫల్యం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరుగుతుంది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఇదంతా పక్క రాష్ట్రం నుంచి నడుస్తుంది. పక్క రాష్ట్రం మీడియా మీద అంటే వాళ్ళు తొందరగా రియాక్ట్ అయినరు. మరి ఈ రోజు ఇక్కడ తెలంగాణలో కొన్ని ప్రాణాలు పోతున్నా కూడా రియాక్ట్ అవుతలేరు. ఇదంతా అక్కడ నుంచి నడుస్తుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అది మీకు అనిపిస్తుంది అంటారా? అక్కడి నుండే నడిపిస్తుంది. గురువు గారి కోసము శిష్యుడు ఏం చేయాలనో మంచిగా అదే చేస్తున్నాడు. ఆయన మొత్తం చెప్తాడు కదా, హైదరాబాద్ మొత్తం నేనే డెవలప్ చేసిన, హైదరాబాద్ లో ఏదైతే ఐటీ ఉందో చంద్రబాబు నాయుడు ఒకటే ముచ్చట, ఐటీ అంటే నేనే. చంద్రబాబు నాయుడు ఏం చెప్పుకుంటాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే హైదరాబాద్కు పొలిమేర్ల బొడ్రాయి పెట్టింది మేమే, హైదరాబాద్కు బ్యాండ్ ఇమేజ్ తెచ్చింది మేమే, హైదరాబాదు మేము లేకపోతే అసలు హైదరాబాదే డెవలప్ కాకుండా అనేది చెప్పుకుంటాడు. హైదరాబాదును బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, రామన్న గారు ఏ విధంగా డెవలప్ చేసిండ్రో హైదరాబాదు ప్రజలకు తెలుసు, యువకులకు తెలుసు. మాకు మొన్న జిహెచ్ఎంసీ మాకు ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఎలక్షన్లల్లో మాకు ఎక్కడ మేము పల్లెటూర్లలో ఓడిపోయినాం కావచ్చు, ఇక్కడ అన్ని సీట్లు మాకే రావడం జరిగింది. మా అభివృద్ధి, మా పాలన, మా మార్క్ ఆ విధంగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన ఆంధ్ర బిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. 9-10 ఏళ్ళల్లా ఎవరికి హాని కలగకుండా చూసుకున్నారు. ఇప్పుడే ఎందుకు వస్తుంది ఈ తేడా? ఇప్పుడే ఎందుకు కలుగుతుంది? వాళ్ళు ఏదైతే మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు అనేటైనే ఇక్కడ మళ్ళా కాలు మోపాలి, ఇక్కడ ఆధిపత్యం చెయ్యాలి అనేసి ఎక్కడి నుంచి వెళ్ళి ఎవరికి స్కెచ్లు వేస్తున్నాడో అన్నీ తెలుసు మాకు. ఇప్పటి వరకు తెలంగాణలో అసలు అవార్డ్ ఫంక్షన్స్ జరిగింది, రేవంత్ రెడ్డి గారు చేసి చూపెట్టినారు కదా, గద్దర్ అవార్డ్స్ ఇచ్చిండ్రు కదా అందరికి. గద్దర్ అవార్డ్స్లో గద్దర్ ఫోటో ఉండదు, గద్దర్ ఫోటో ఉండదు. ఆ అవార్డ్స్ దేనికోసం చేసిండో అది తెలంగాణ ప్రజలకు తెలుసు. దేనికోసం నువ్వు అవార్డ్స్ చేసినావు, మాకు తెలంగాణ రాష్ట్రానికి, రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చు. ఫస్ట్ నువ్వు 420 హామీలు, 6 గ్యారంటీలు నెరవేర్చు. ఇస్తాను కదా, ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు, గ్యాస్ ఇస్తాను. ఫ్రీ బస్సు వల్ల ఆడపిల్లలు ఏ విధంగా కొట్టుకుంటున్నారో మీకు తెలుసు. ఫ్రీ బస్సు ఇచ్చి
బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల ఏ విధంగా ఆ ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు, మహిళలు ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. ఫ్రీ గ్యాసు, అదే గ్యాస్ సబ్సిడీ 500 ఇంకా ఎవరికి రాలేదు. 200 యూనిట్ల కరెంటు కూడా అరా కొరగానే తప్ప ఇంకెవరికి వేయలేదు. మాకు ఇస్తా అన్న తులం బంగారం కావాలి, మాకు ఇస్తా అన్న స్కూటీలు కావాలి, రైతు కూలీలకు ఇస్తా అన్నారు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా అన్నారు, అవి కూడా ఇంకా నెరవేర్చలేదు. రైతు బంధునే కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా రైతు భరోసా రైతులకు ఇవ్వనే లేదు. ఇంకా నీళ్లు కూడా చక్కగా వస్తలేవు. ఉద్యమకారులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, పైసలు ఇస్తామని చెప్పిండ్రు, అవి కూడా ఇవ్వడం లేదు, ఇంతవరకు రాలేదు. ఇవన్నీ ఇచ్చేదాకా కొట్లాడతాం మేము. అంటే ఏంటి ఇప్పుడు మీరు ఇంత 18 నెలలు వచ్చిన తర్వాత 18 నెలల ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఎందుకు ఇంట్లో అంటే ఎక్కడ ఒక్క చిన్న మంచి పని కనబడతలేదా? అదే చిన్న మంచి పని కూడా జరగలేదండి. మీరు భూతద్దం పెట్టి చూసినా కూడా ఒక చిన్న మంచి పని చేసింది లేదు రేవంత్ రెడ్డి. భాష పరంగా మంచి భాష మాట్లాడింది లేదు, చేసింది మంచి పని కూడా లేదు. నీళ్ళు ఇచ్చింది లేదు. నీళ్లు వాళ్ళ బాబులోరు తరలించకపోతుంటే కూడా ఎడ్డి కథలు చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ఒక్కటి కూడా కాలేదంటారు. అయితే ఇప్పుడు మేము విన్నంత వరకు మాత్రం కవిత గారికి బెయిల్ రావడానికి రేవంత్ రెడ్డి గారే సాయం చేసిండ్రు, కుటుంబం నుంచి ఎవరు చేయలేదు. అండ్ ఇంకొకటి కవిత గారు కూడా ఏంటంటే బయటకు వచ్చేస్తున్నారు, త్వరలోనే జాగృతి తెలంగాణ పార్టీ రాబోతుంది అని చెప్పేసి కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. సో మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీరు ఈ విషయాలన్నీ మీకు తెలియదా? ఇవన్నీ అవుతలేవా? ఇవి కవితక్కని అడగండి, నాకు తెలియదు. మాట్లాడుకుంటారు కదా, తెలుస్తుంది కదా. కవితక్క గారిని అడగండి, నాకు తెలియదు. అంటే ఇప్పుడు అంటే ఆమె పార్టీ పెడుతుందా లేకపోతే బేలా ఏంటిదా అనేది ఆమెని అడగండి, మాకు తెలీదు. కానీ కవితక్క గారు జైల్లో ఉన్నప్పుడు ఆమెను అరెస్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ మేము ఎంత పోరాడినామో ఎంత కొట్లాడినామో మీ అందరికీ తెలుసు. ఇంకొకటి కవితక్క మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే కూడా ఒకానొక సమయంలో మేము అందరం ఎంత పోరాడినాం కూడా మీకు తెలుసు. తీన్మార్ మల్లి లాంటి వాళ్ళతోటి కూడా యుద్ధం చేసిన కార్యక్రమాలు చేసినాం మేము, అవన్నీ మర్చిపోకండి. మీరు పార్టీ గురించి దూరం వచ్చింది దగ్గర వచ్చింది అనేది కవితక్క గారి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మాకు తెలియదు దాని గురించి. నాకు అంటే ఇంకో కొన్ని వార్తలు ఆ విషయం మీద నాకు అవగాహన లేదు. మీడియాలో వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఎక్కడొక దగ్గర నిప్పుంటేనే పొగొస్తుంది అని చెప్పి మనకు అందరికి తెలిసిందే. ఏదో ఒక దగ్గర మీరు నిప్పుంటేనే పొగొస్తుంది అని అనుకోవద్దు అనే ఉద్దేశంతో మహా టీవీ దగ్గర మేము నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే ఇది జనాలకు తెలియదు కదా, ఇలాంటి పిచ్చి పిచ్చి తమ్మునేలు చేస్తే పాపం ఎవరో ఒకరు నిజమేనా ఆహా ఓహో అనుకుంటారనే ఉద్దేశంతో మేము నిరసన తెలపడం జరిగింది. కవితక్క గారి విషయం గురించి నాకు ఎక్కువ తెలీదు. నాకు మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి అడగండి, ఓకేనా? కవిత గారి గురించి తెలీదు, కవితక్క గారి గురించి తెలుసు, కానీ కవితక్క పార్టీ పెడుతున్నారా లేదా, బేలు గురించి వేరే వాళ్ళు ఇప్పించిండ్రా లేదా అనే సంగతి నాకు తెలియదు. ఇది మొత్తం చుట్టుతుంది, ఈ వార్తలన్నీ కూడా చుడుతున్నాయి, చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకే మీరు అక్క దగ్గరనే క్లారిఫికేషన్ తీసుకుంటే మంచిది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి పడతలేదు అని చెప్పేసి చాలా నేను ప్రత్యేకంగా న్యూస్లలో నేను కూడా చూసిన. అంటే కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి పడతలేదనేసి కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఈ ముగ్గురికి పడతలేదు. ఆ ముగ్గురు తర్వాత సంతోష్ రావు గారికి పడతలేదు అని పూట గడుపుకుందామనే ముచ్చట్లు చేస్తున్నారు తప్ప అవేం లేదు. కేసీఆర్ గారు గీత గీస్తే రామన్న దాటడు, హరీష్ అన్న దాటడు, సంతోష్ అన్న దాటడు, ఎవరు దాటే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా ఏది చేసినా మా అధినాయకుడి కనుసన్నల్లోనే మేము చేస్తున్నాము, అంతే తప్ప వేరే విషయమే లేదు. కేసీఆర్ గారు మాకు బాసు, కేసీఆర్ గారు ఏది చెప్తే మాకు వేదమదిగా అదే చట్టము, అదే విధంగా నడుస్తుంది పార్టీ. మీరు ఎప్పుడైనా ఆలోచించిండ్రా అసలు 2 సార్లు తెలంగాణ వెళ్ళిన వాళ్ళు 3వసారి ఎందుకు వెళ్ళలేకపోయామని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? అంటే 2 సార్లు వెళ్ళినాము, ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు, ప్రజల గుండెల్లో కూడా మేము ఇప్పటికీ ఉన్నాము. ఈ 20 నెలల పాలనలో నెల రోజుల తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ గారే కావాలి, బాపు కేసీఆర్ ఎక్కడున్నవే నువ్వు అని జనాలు ఏడ్చుకుంటా చూసిన వీడియోలు కూడా మీ ఛానల్లో చూసినాము, ప్రతి ఒక్క ఛానల్లో చూస్తున్నాము. అంటే మంచేదో నీళ్ళేవో పాలేవో తేలాలంటే ఒకసారి ఇది కూడా జరగాలి, మంచేదో చెడైందో తెలవాలంటే కూడా చెడు కూడా రాజ్యం ఏలాలి, చెడు రాజ్యం ఏలితేనే మంచి విలువ తెలుస్తుంది. ఇప్పుడు మంచి కేసీఆర్ గారి గొప్పతనము, ఔన్నత్యము, ఆయన పాలన
మిస్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు. ప్రతి ఒక్కరూ తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేసీఆరే బాగుండే, రేవంత్ రెడ్డిని అనవసరంగా అధికారం తీసుకొచ్చినాము, కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కుక్కలు జింపిన విస్తరాకైతుంది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే మాట ప్రతి ఒక్క నోట వినబడుతుంది. అంటే చాలా వరకు ఎలక్షన్స్ టైంలో విన్నాం మనం, ఆ ఫామ్ హౌస్లో ఉంటాడు, ప్రజలకి రాడు, ఇంకో మాట కూడా తాయి పడుకుంటాడు, అసలు ప్రజల గురించి ఆలోచించాడు, ఒక ఎమ్మెల్యేని దగ్గరికి రానివ్వడు, ఒక ఎంపీని దగ్గరికి రాని, ఏది అసలు మాట్లాడు అని చెప్పేసి అనుకున్న అతన్ని ఇప్పుడు మళ్ళీ కోరుకుంటారంటారా? ఫామ్ హౌస్లు ఉన్నాడో ఏ హౌస్లు ఉన్నాడో కానీ ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అయితే అందించిండు. నాట్లేయడానికి ముందే నీళ్ళు ఇచ్చేటోడు, నాట్లేయడానికి ముందే రైతు బంద్ ఇచ్చేటోడు, నాట్లు వేసిన తర్వాత వరి కోతకొచ్చిన తర్వాత రైతుల కళ్ళాలో పంటను కొనేటోడు. కానీ ఇప్పుడు ఏ విధంగా దౌర్భాగ్యపు స్థితి ఉందో మీరు చూసుకోండి. ఫామ్ హౌస్లు ఉన్నా కూడా కరోనా లాంటి కష్టకాలంలో రైతు బంధు పథకం ఎక్కడా ఆగలేదు, సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదు. కెనాళ్ళల్లా షెర్లల్లా నీళ్లుండేటి. ఇప్పుడు ఈయన జూబ్లీ హిల్స్లు ఉంటాడో, మరి ప్రగతి భవన్లు ఉంటాడో, కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్లు ఉంటాడో, ఎక్కడి నుంచి పాలిస్తాడో తెలియదు. ఇప్పటి వరకు కూడా కెనాళ్ళల్లో నీళ్లు లేవు. మొన్నటికి మొన్న రైతు బంధు పథకాన్ని ఒక్క పంటకే వేసిండు, 3 పంటలకు బాకీ ఉన్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడో తెలుసుకోవాలి. తాగి పంటడు అనేటోళ్ళందరూ వీళ్ళందరూ కేసీఆర్ గారు తాగిన తర్వాత పోసిన తర్వాత పోసేదాన్ని తాగుతారు కావచ్చు, అందుకే మాట్లాడుతున్నారు. ఒక తండ్రి వయసున్న కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేద్దాము అనే ఉద్దేశంతో చేసిన కుట్రలు తప్ప కొంతమంది కోవర్టులు ఎమ్మెల్యేలను కలుస్తలేడు, మంత్రులను కలుస్తలేడు అని జనాలకు తీసుకుపోయినరు తప్ప అది నిజం కాదు. ఏ మంత్రిని కలవకుండా, ఏ ఎమ్మెల్యేను కలవకుండా కేసీఆర్ గారు ఎప్పుడూ లేరు. ఎవరికి ఏది కావాలన్నా కూడా కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు, చేసిండు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు. మరి ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయిండ్రు? 10 మంది ఎమ్మెల్యేలు అధికార దాహంతో రేపు వాళ్ళ కూతుర్ల రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండ్రు, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. రేపు చరిత్రహీనులు కాబోతున్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. ఓకేనా? అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర అంటే న్యాయం జరగదని చెప్పేసి అధికారం కోసం అక్కడికి వెళ్ళిందా, లేకపోతే వాళ్ళ సొంత అంటే మీరు అన్నట్టు నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలని చెప్పి పోయింది అంతే? న్యాయం ఇంకా బాగా జరగాలనేసి. న్యాయం అంటే మా ఆస్తులు మేము ఇంకా కాపాడుకోవాలి, మా ఆస్తులను ఇంకా మేము 10 రెట్లు పెంచుకోవాలి, మా కొడుకులు రేపు మంత్రులు కావాలి, ఎమ్మెల్యేల టికెట్లు రావాలి, కార్పొరేషన్ చైర్మన్లు కావాలనేసి ఉద్దేశంతో ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన నచ్చక మళ్ళా మా పార్టీలకు వద్దామని కూడా ట్రై చేసిర్రు, కానీ ఎవరిని రానియము, రారు. ఇప్పుడు వాళ్ళు వస్తే మళ్ళీ అంటే తీసుకునే అవకాశాలు లేవు. కేటీఆర్ అన్న గారు ఎప్పుడో చెప్పిండ్రు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ పక్క. ఎందుకంటే 3 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ అన్న మాస్ లీడరు, మాగంటి గోపీనాథ్ అన్న ప్రజల మనిషి, మాగంటి గోపీనాథ్ అన్న ప్రజలకు ఏ కష్టం వచ్చినా హక్కున చేర్చుకున్న నాయకుడు. అటు ఆంధ్ర ఉంటారు, ఇటు తెలంగాణ వాళ్ళు ఉంటారు, అటు మాసు పీపుల్ ఉంటారు, ఇటు క్లాస్ పీపుల్ ఉంటారు. అందరినీ దగ్గర చేర్చి 3 సార్ల ఎమ్మెల్యే అయిందంటేనే మీరు ఒకసారి ఎంత జనాల గుండెల్లో ఉంటే ఆయనను 3 సార్ల ఎమ్మెల్యేలను చేస్తారు. ఎప్పుడు ఓటమి ఎరగని నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్న. రేపు రాబోయే ఎలక్షన్లల్లో రేపు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలవబోతుంది. రైట్. అట్లనే చూసుకుంటే ఇప్పటివరకు మనం కాంగ్రెస్ గురించే మాట్లాడుకున్నాం. బీజేపీ నేతలు మంత్రులుగా అక్కడ కేంద్ర సహాయక మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకి అసలు తెలంగాణలో బీజేపీ మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా అనే డౌట్ ప్రజలకు వచ్చింది అని చెప్పేసి మీ వరకు వచ్చిందా? అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుందండి? ఎక్కడ కనిపిస్తలేదు. అంటే పార్లమెంట్లో క్వశ్చన్లు వేసిన పద్ధతి కూడా ఇప్పటి వరకు తెలంగాణ అనే పదం కూడా పార్లమెంట్లో మనకు కనిపిస్తలేదు చర్చలు జరిగినప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా బీజేపీ నుంచి వెళ్ళి రూపాయి తీసుకొచ్చిండ్రు, ఆటాన తీసుకొచ్చిండ్రు, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు, ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, వీళ్ళకి పలానా వాళ్ళకి బాగు చేసిండ్రు అనే ముచ్చట కూడా లేదు. 8 ఎంపీలను కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకున్నారు, 8 ఎంపీలను బీజేపీ వాళ్ళు గెలుచుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 0 పెట్టిర్రు, 0 ఇచ్చిర్రు, ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారంటే జాతీయ పార్టీలకు ఓట్లేస్తే ఎంపీ ఎలక్షన్లలో ఏదన్నా మంచి జరుగుతుంది కావచ్చు అనుకొని ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు మంచి ఏది చెడేది అనేది వాళ్ళకి అర్థమైపోయింది.
8 ఎంపీలున్నా మాకు రూపాయి వచ్చే లాభం లేదు అనేది తెలిసిపోయింది. మనకేమన్నా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చిండ్రా, ఒక మెడికల్ కాలేజ్ ఏమని ఇచ్చిండ్రా, ఒక యూనివర్సిటీ ఏమని ఇచ్చిండ్రా, ఏదన్నా కంపెనీ ఇచ్చిండ్రా, ఏదన్నా కారిడార్ పెట్టిండ్రా, లేకపోతే కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా? బీజేపీ ఎక్కడుంది తెలంగాణలో? మా ఓట్లతోటి మా సీట్లతోటి గెలిచిండ్రు, మా ఓట్లు వేయించుకున్నారు, తెలంగాణ ప్రజలు ఓట్లు వేయించుకున్నారు, 2 కేంద్ర మంత్రులు అయినరు. కేంద్ర మంత్రుల వల్ల రైల్వే స్టేషన్లల్లో లిఫ్టులు ఓపెన్ చేసుడు తప్ప ఇంకేమన్నా అవుతుందా చెప్పుండ్రి, మీరే చెప్పండి. ఇంకేం చేయలే అంటే బీజేపీ నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి రూపాయి రాలే అంటారు. రూపాయి రాలేదు, రూపాయి లాభం కూడా బీజేపీ తోటి తెలంగాణకు ఉండదు, ఇక చెయ్యరు కూడా. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రం అంటేనే బీజేపీ పార్టీకి ఇష్టం లేదు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అనేసి పార్లమెంటు సాక్షిగా వాళ్ళే పక్క రాష్ట్రంకి ఇచ్చింది కదా రాజధాని. పక్క రాష్ట్రంలో బాబులోరు ఉన్నారు, 3 పార్టీలతోటి పొత్తులతోటి గెలిచిన మన బాబులోరు, మన చంద్రబాబు నాయుడు గ్రేట్ ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎన్డీఏలో విజనరీ సీఎం, ఆయన ఎన్డీఏలో పొత్తు కాబట్టి ఆ పొత్తులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ కేసీఆర్ గారు కనుక ఎంపీ టికెట్లు అంటే సీట్లు కనుక గెలుచుకునేది ఉంటే మనం కూడా కేంద్రం నుంచి వెళ్ళి కొట్లాడి ఏదన్నా ఒకటి తెచ్చుకునేట్టు. అంటే మొన్న అక్కడ వైజాగ్ లో యోగాంధ్ర జరిగింది, అంటే అక్కడ దానికి 300 కోట్లు ఇచ్చిందని చెప్పేసి మనకి వార్తలు తెలుస్తున్నాయి. ఎంత ఇచ్చిందని మనకి ఇంకా క్లారిటీ తెలియదు కానీ 300 కోట్లు అని చెప్పేసి అన్నారు. మరి వాటికి ఎట్లా నిధులు ఇచ్చింది, అందులో 75% కేంద్రం నుంచి వస్తుందని చెప్పేసి అన్నారు. ఇక్కడ మన తెలంగాణకి ఎందుకు ఇట్లా అంటే నాయకులు అడుగుతలేరా, అక్కడికి పోయి కొట్లాట చేస్తలేరా, మా తెలంగాణకి మాకు ఇవి వచ్చేటి ఉన్నాయని ఎవరు అడుగుతలేరా? అసలు తెలంగాణ మీద సోయి ఉన్న నాయకుడు ఎవరున్నారు ఇప్పుడు? తెలంగాణకు ఇది కావాలి అనే నాయకుడు ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు? కేసీఆర్ గారు అంటే మా నీళ్ళకి ఇది కావాలి, మేము ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటాం, ఇక్కడ రిజర్వాయర్ కట్టుకుంటాం, మాకు డబ్బులు ఇప్పియండి, మేము ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కట్టుకుంటాం, మేము ఒక ఇక్కడ హెల్త్ సిటీ చేసుకుంటాము, మేము ఒక ఇక్కడ యూనివర్సిటీ కట్టుకుంటాము అని కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటోళ్ళు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరున్నారు ఒక్కసారి మీరు చెక్ చేయండి. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఈ 8 మంది సెషన్స్ ఉంటాయి, పార్లమెంట్లో సెషన్స్ జరుగుతాయి. క్వశ్చన్ అవర్స్ అనేసి మనకు షీట్ దొరుకుతుంది, వెబ్సైట్లో కొడితే వస్తుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు తెలంగాణకు ఏం కావాలని కొట్లాడిండ్రు అనేసి క్వశ్చన్లు వేసిండ్రు అనేసి మీరు కొట్టండి, మీకు వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నేను మళ్ళొక్కసారి ఇంటర్వ్యూలో తెలుసుకుందాం అవి ఎంతమంది క్వశ్చన్స్ వేసిండ్రు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసము అనేది దాంట్లో మాట్లాడుకుందాం. మొన్న ఈ దాడి జరిగిన రోజు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు వచ్చిండ్రు అక్కడికి, మరి నిన్న వచ్చిండ్రు అక్కడికి. అంటే ఇది రాజకీయం కాబట్టి రాజకీయం కోసం దేనికైనా అంటే స్టూడియోలల్లా కొడితే వస్తారండి. ఇంకొకటి బండి సంజయ్ గారు వచ్చిర్రు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇదేంది చిత్రగుప్త ఛానల్, చిత్రగుప్త ఛానల్ ఆయనను కొట్టించింది ఎవరండి? ఎవరు? ఇది కూడా యూట్యూబ్ ఛానలే కదా, ఈ యూట్యూబ్ ఛానల్ చిత్రగుప్త ఛానల్ ఆయనను కొట్టించింది ఎవరు? అప్పుడు ప్రజాస్వామ్యం లేదా? అక్కడికి ఎందుకు రాలేదు మరి? బట్టి లొట్టి పట్టి అని అందరు అక్కడ ప్రజాస్వామ్యం ఎందుకు లేదనుకుంటున్నారు? అంటే దీనివల్ల ఏమని తెలిసిపోతుందంటే, మీకు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో ఒక్కటే, 2 తోడు దొంగలు, నీకు నాకు అనేసి రోజు పంచుకుంటారు వాళ్ళు, అంతే. నాయకులందరూ కలిసి వాళ్ళు పంచుకుంటారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇప్పుడు అంతా ఇంత పొడుగు అని మాట్లాడుతున్నారు కదా, అంతింత పొడుగు గిట్ల కొడతారా గట్ల కొడతారా అని అంటున్నారు కదా. డక్కన్ క్రానికల్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వార్తలు వేస్తే దాని మీద దాడి జరగడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ప్రజాస్వామ్యం లేదా అండి? ఇగో సాక్షి ఆంధ్రాలో రోజుకొక ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. మరి అక్కడ ప్రజాస్వామ్యం లేదా? అక్కడ ప్రశ్నించే హక్కు లేదా? పత్రికలకు స్వేచ్ఛ లేదా? మరి అక్కడేమో జరుగుతేనేమో సంసారం, తెలంగాణలో జరుగుతేనేమో వ్యభిచారం. ఇవన్నీ ఏంటి అండి? పెట్రోల్ పోసి తలగ పెడతారు. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇది డక్కన్ క్రానిక్ పేపరు. పెట్రోల్ పోస్తారు, తలగ పెడతారు. ఇవన్నీ అక్కడ జరగలేదా? అప్పుడు ఎందుకు కేంద్ర మంత్రులు రాలే, కేంద్ర సహాయ మంత్రులు రాలేదు? అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, కూని అయిపోతుంది అని ప్రశ్నించలేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద లేనిపోని అవాకులు చెవాకులు లేనిపోని తమ్మునేల్స్ పెడితే, నిరసన తెలిపితే ప్రజాస్వామ్యం ఎక్కడున్నది, తెలంగాణలో ప్రశ్నించే హక్కు లేదా అనేసి అడ్డం నిలువు నాయకులందరూ వస్తున్నారు. నిన్న పాషా మైలారం దగ్గర 40 మంది పైగా చనిపోవడం జరిగింది.
ఏ కేంద్ర మంత్రి వచ్చిండండి? బీజేపీ నుంచి ఏమన్నా సహాయం అందిందా, లేకపోతే కాంగ్రెస్ నుంచి ఏమన్నా సహాయం జరిగిందా? కేంద్రం నుంచి ఏమన్నా సహాయం జరిగిందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం జరిగిందా? ఒక హెల్ప్ లైన్ సెంటర్ నన్ను ఓపెన్ చేసిరా? అంటే కేవలం అక్కడ బీహార్ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నా? బీహార్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా మనుషుల ప్రాణాలే అండి. వేరేటోళ్ళ ప్రాణాలు మనే కాదు అనుకుంటామా? ఎవరైనా ప్రాణాలే. ఎస్ఎల్బీసీలో జరిగిన సంఘటనకు ఇప్పటి వరకు కూడా శవాలు బయటికి తీసింది లేదు, వాళ్ళు ఎక్కడ మాయమైపోయినరో తెలిసింది లేదు. ఇంకొకటి, అల్లు అర్జున్ గారు సినిమాలో ఏదో జరిగితే, తొక్కిసలాట జరిగితే బాబు చనిపోవడం జరిగింది, బాబుకి అది కావడం జరిగింది, వాళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది. అక్కడ వీళ్ళందరూ వచ్చి అది చేసిండ్రు కదా, సినిమా చేసిండ్రు, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, అది ఇది చేయడం జరిగింది. మరి నిన్న పాషమైలారం దగ్గర ఎవరిని అరెస్ట్ చేసిండ్రు? రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రా? రేవంత్ రెడ్డి రాజీనామా చేసిండ్రా? లేకపోతే అక్కడున్న కంపెనీ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రా? కంపెనీ వాళ్ళ మీద ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారా? ఎవరి మీద జరిగింది? దేనికోసం చేస్తున్నారు ఇవన్నీ? మీ రాజకీయం కోసం, మీ అవసరాల కోసం ఎవరిని పడితే వాళ్ళను వ్యక్తిత్వ హననం చేసుడు, వ్యక్తిత్వ భంగం కలిగే విధంగా మాట్లాడుడు, వాళ్ళ మీద ప్రయోగాలు చేసుడు, ఇవన్నీ ప్రజాస్వామ్యం అనుడు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాలేందో నీళ్ళేందో మీకు తెలిసిపోయినాయి. ఈ 20 నెలల పాలనలా, ఈ 18 నెలల పాలనలా, 18 నెలల పాలనలా 2 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రానికి కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, పైసలు ఇచ్చింది లేదు, ఒకరి కడుపు నింపింది లేదు. రోజు ఆ పైసలన్నీ ఢిల్లీ ఓనికి కప్పం కడుతున్నారు. పాలించడానికైనా తెలంగాణోడే కావాలి, ఏదైనా తెలంగాణోడికే శాతనవుతుంది. ఇప్పుడు పాలించేటోడు తెలంగాణ మీదున్న ప్రేమ ఉన్నోడైతే కాదు, అదైతే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా, జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు తెలంగాణ ప్రజలు. మీరు అంటే ఇప్పటి వరకు చూసుకున్న దాంట్లో ఇక్కడ ఉద్యోగాలు అంటే నిరుద్యోగ భృతియే కావచ్చు, జాబ్ క్యాలెండరే కావచ్చు, ఇవన్నీ జరిగినాయా? విద్యార్థులు ఎట్లున్నారు? నిరుద్యోగుల ఓట్లతోటి, నిరుద్యోగులతోటే అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల జాబులు వేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. ఇంకేం చెప్పిండ్రు? ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిండ్రు. జాబ్ లెస్ క్యాలెండర్లను విడుదల చేసిండ్రు. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు భృతి సంగతి దేవుడెరుగు. వాళ్ళకు అసలు కనీసం యూనివర్సిటీలలో కానీ, ఎక్కడన్నా చదువుకోవడానికి కానీ కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోతున్నారు. మొత్తానికి అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంతోషంగా లేరంటారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు, కాంగ్రెస్లో ఉన్న మనుషులతోటి కూడా ఎవరు సంతృప్తిగా లేదు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తోటి సంతృప్తిగా లేరు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా, ఎంపీల సంగతి దేవుడెరుగు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి జెండాలు మోసిన కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా నేను. ఆ కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నది లేదు, వాళ్ళను సంతోష పెట్టింది లేదు, వాళ్లకు తినడానికి, వాళ్ళు ఉండడానికి కూడా కనీస సౌకర్యాలను కల్పించింది లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. రైట్ అండి పవని గారు, చాలా సంతోషం మీరు ఇక్కడికి వచ్చి మేము అంటే ఇంటర్వ్యూ ఇవ్వడమే కావచ్చు, అంటే ఇంటర్వ్యూ ఇవ్వడం అని కాదు, చాలా విషయాలు జరుగుతున్నాయి. సో వాటన్నిటిని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.